కట్టుకుంటే మాత్రం అదిరిపోతావు. ఇంకేంది సంగతులు? నవ్వు ఇంకా తననా దీంతనా అదే అంటాను. చంద్రముఖికి నకలో ఏం చూడగానే వచ్చి చూసావా పూనకం రారా. సరేనండి, ఇంకా ఇవి రేపు రాజకుమారి ఇంకా విజయవాడలో కట్టుకొని ఎంత చక్కగా కనబడబోతుందో చూడండి. సరేనా? హాయ్ అండి, మీ అందరికీ ఎలాగ నడుపుకున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా సుహాస్నికి మా సుహాస్ బాబుకి అయితే పుట్టింటికలు తీపించడానికైతే శనివారం బయలుదేరి వెళ్తున్నామండి. సండే కల్లా గుణదల్లో అయితే చేరుతాము. అందుకని చెప్పేసి ముందుగానే ఒక వారం ముందుగానే నేను నా కొడుకు ఈడేందయ్యా నువ్వు తీసుకుంటా చెప్పు. మేము ముగ్గురం కలిసి అయితే ఒక వారం ముందుగానే ఇంకా శారీ అయితే తీసుకోబోతున్నాను నేనైతే. ఇంకా అంటాం మానవా? ఇంకా 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 ఏందో ఓద పదం వాక్ చెప్పు. మరి ఇది అవ్వాలని నోటు వాక్ అయితే మరి. ఇప్పుడు మా వారు నా కోసం వద్దన్నా కానీ ఒక 10 శారీస్ అయితే తీసుకోపోతున్నాడు. తప్పదండి, నీ మాట వినాల్సిందే అది, తప్పదు. సో అందుకని చెప్పేసి షాపింగ్ చేయడానికి అయితే మాకు దగ్గరలో ఉన్న ఎల్సూరు గ్రామంలోకి అయితే వెళ్ళిపోతున్నాము. అదొక అనవసరమైన షాపింగ్ కాదులేండి. రాజకుమారికి చాలా రోజులు తీసుకోక అది కూడా ఒక శారీ తీసుకొని తర్వాత పిల్లలకి బట్టలు కూడా ఇంకా గుణాలు ఒకే శారీ అండి తీసుకుంటాను. ఇంకా ఎందుకంటే అన్ని కట్టిన శారీసే ఫంక్షన్ కదా, అందుకని చెప్పేసి తీసుకోబోతున్నాను. వాటితో పాటు పిల్లల బట్టలు కూడా తీసుకోవాలనుకుంటున్నాం. కానీ ఈ రోజు వద్దు, అదే సువాసనకి చెవు పోగులు కుట్టారు కదా, ఆ రోజు అయితే పిల్లలకి బట్టలు తీసుకుంటాము. ప్రస్తుతానికి అయితే రాజకుమారికి డైలీ శారీస్ అను అలానే గుణతలకి సంబంధించిన మంచి శారీ తీసుకుందాం అని చెప్పేసి ఒక 2-3 లేకపోతే అంత హ్యాపీగా ఉంటుంది. గుడ్లా పోతున్నాయి, ముక్కులా పోతున్నాయి, అసలుకి నవ్వుతూ ఉంటే ఇంకా కలర్ ఎక్కువ అవుతా ఉంది. ఎరిపొచ్చేస్తున్నావు రాజు నువ్వు. మరి మునుగు చెట్టు ఎక్కి కాకు. సరేనండి, వర్షం పడేలాగా ఉంది. తొందరగా అయితే ఏమేమి షాపింగ్ చేయబోతున్నాం చూపిస్తాను పదండి. మరి బావా పెన్సీ అయితే నిద్రపోతూ ఉంది. ఇంకా అమ్మాయిలు వేస్తే మళ్ళీ వర్షం పడితే అందరం తీసుకొని వెళ్ళి ఎక్కడ అని త్వరగా అయితే వెళ్ళి షాపింగ్ అయితే చేసేద్దాం. మా వారు ఎన్ని శారీస్ ఇప్పిస్తాడో, తప్పుట శారీస్ తీసుకొని ఫ్రాంక్ అని అంటాడో ఏమో, ముందుగానే కనుక్కుందాం. చాలా భయం పడుతుంది. బావా ఏదన్నా ఉంటే ఇక్కడే మాట్లాడుకుందాం. ఏం చెప్పు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు శారీస్ నచ్చిన తర్వాత నువ్వు ఫ్రాంక్ అని చెప్పి కాల్ చేస్తే మొత్తం పొదుగులు చేస్తారు నీ గొడ్ల మీద ఫ్రాంకులు. పా ఏం శారీ బడ్డాడు అడుగుతున్నాడు బావా, గట్టి పట్టుకో. సరేనండి, ఎల్సూరు అయితే వచ్చాము షాపింగ్ దగ్గర. షాప్ అయితే వర్షం పడతా ఉంది. హలో బాగున్నావు అంకుల్? ఏమొచ్చినాయి కొత్త మన శారీస్? నువ్వన్నా చూపి అంతలో వెళ్ళినట్ట పోగండి పెట్టిద్దాము అంటా ఉన్నాడు. వచ్చిన తర్వాత చూద్దాం. నాకు ఇట్లా చూపి ఓకేనండి, ఇంకా ఫస్ట్ షాప్కి వెళ్ళాం కదా, అక్కడేం కుదరలేదు. తర్వాత వచ్చేసి చిన్న షాపింగ్ షాప్కి వచ్చామాట. ఇంకా ఈరోజు కొత్తగా స్టార్టింగ్ చేశారంట, అందుకని చెప్పేసి ఇలా సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాము.
తీసుకున్నట్టుగా మొత్తం ఆ పాలు అవన్నీ కూడా ఒక దాంట్లో పెట్టుకొని పోత మిషన్ ఎక్కడ వెహికల్ కారు మంచిగా మీ ఇష్టం తొందరగా ఆడి ఫ్రెండ్స్ లేడీస్ ఫ్యాషన్ మా వద్ద అన్ని రకాల చీరలు పట్టు చీరలు ఫ్యాన్స్ అన్నీ దొరుకునని చిన్న షాప్లో తీసుకున్నామండి. వాడేం పేపర్ నవ్వుతున్నాడు, వాడికి తీసుకోలేదేనా? అయ్యే తీసుకో. నచ్చినాయా? రాజమోహన్ ఈరోజు చూస్తున్న సంతోషం, లేకపోతే ఎప్పుడు ఎగురుతూ ఉండదు నా మీద. ఈరోజు చూస్తాను ఇప్పుడెప్పుడు తుప్పర్లు పడతా ఉన్నాయి. ఇంకా తొందరగా బయలుదేరుతాం కదండి. ఇంకా మనకి 2 రోజులు టైం ఉంది. ఎక్కడికంటే ఇంకా విజయవాడ గుణదలకి అమ్మాయి పుట్టెంటికలకి ఇంకా 2 రోజులు టైం ఉన్నప్పుడు మనం వెంబడి మిషన్ మీద కుట్టించుకుంటే రెడీ అయిన అనుకో. శనివారం ఉదయాన్నే బయలుదేరి నాన్నల దగ్గర ఉండి ఆ నైట్ స్టే చేస్తే అక్కడ ఉదయాన్నే యథావిధిగా ఇంకా చీకటితోనే వెళ్ళిపోవాలి కొండపైకి. చెప్పేసి ఇంకా రాజకుమారి త్వరగా శారీస్ ఇచ్చేస్తే మిషన్ మీద వేయించుకునేది. ఇంకా రేపు శుక్రవారం ఇచ్చేస్తే యథావిధిగా అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. తర్వాత రేపు వచ్చేసిన పిల్లలకి సుహాసినికి సాస్కి 3 పిల్లలకి బట్టలు తీసుకొని సుహాసినికి పోగులు చేయించుకొని బంగారం పోగులు రేపు ఆ షాపింగ్ ఉండదు వినకొండలో. అది అయిపోయిన తర్వాత ఇంకా సరుకులు అలాంటివి తీసుకోవాలంటే ఇంకా విజయవాడలో తీసుకోవచ్చులే. సరేనా? మా వాళ్ళ నాన్న పంపించేస్తున్నావు గారెల పనులా తింటా గారెలు 7 తింటా. ఇంటికి వెళ్తున్నాం, కట్టించుకొని వెళ్తాం. పొట్టుడైతే టెర్రస్ మీదకి వచ్చాడనమాట. ఇంకా రాజకుమారి మిషన్ వేస్తూ ఉంది. ఇంకా చెప్పడం మర్చిపోయాను, రాజకుమారి మీకు అక్కడ అసలు శారీ చూపించిందో చూపించలేదో పోయి అడుగుతాను. ఒకసారి పిలుస్తా. రాజే పోయి పిలిచి రమ్మంటాను. మీరు శారీ చూసారా చూడలేదా? మరి ఇక డాబా పైన అయితే చక్కగా చూపించుకొని ఒకసారి మిషన్ మీద వేసావా? ఏం శారీ చూపించా అక్కడ నువ్వు ఏల్చూరులో చూపించలేదా? నేను పిల్లడే మంచి పని అయింది. సరేరా మరి అటాడికి ఆడెందుకురా? రాజకుమారి అద్దెమ్మ మీద పెట్టుకో అమ్మా, అద్దెమ్మ మీద పెట్టుకొని చక్కగా చూపి. రాజకుమారికి కోపం రగిలిపోతుంది వేరే విషయంలో అండి. ఓకేనండి. బొడ్డు రాజకుమారి ఇప్పుడు చూపిపోతుంది చూడండి. పొట్టి రాజకుమారి ఇప్పుడు చూపిపోతుంది శారీస్. వాటిలో మీకు ఏం నచ్చినాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఈ శారీ మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఇదిగోండి ఈరోజు శారీ సెలెక్షన్ అంతా నాదే. అవునా కదా? ఏంది అట్టున్నావు? తీసుకున్నావు కానీ ఇష్టం వచ్చి నీ కోరిని ఒకటంటే 4 ఇప్పిత్తిని. ఓకే సరే, ఓకేనండి. శారీ చాలా బాగుంది. ఒకసారి మెడ మీద వేసుకో. మెడ మీద పైన వేసుకుంటారుగా చూరక. ఆ కింద కనుక్కో కొంచెం బారుకి. అను ఏమైంది చూడాలిగా రాజకుమారి శారీలు ఎట్టుందా అని చెప్పేసి. గొడ్ల గోప నవ్వు కొంచెం. ట్యూబ్లైట్ వెలుగుతుంది బాగా. ఓకే సూపర్, ఇది బాగుందండి. నాకు చాలా నచ్చింది. ఆకులు కొందని అవి మునక్కాయ ఆకులు అంటే చూసారా, మునగాకు అట్టుంది. కానీ తర్వాత చూపి బొడ్డు రాజకుమారి. ఇదిగోండి ఇది మాత్రం శారీ దూదిలాగా మెరిసిపోతుందన్నమాట. ఇది కరెంట్ శారీయో ఏదో అని చెప్పింది. కరెంట్ తీగ ఈ శారీ ఇంకా చాలా బాగుంది. అంతే కొత్త మోడల్గా వచ్చిందన్నమాట. శారీ చూడడానికి మీకు ప్లెయిన్గా కనపడుతుంది కానీ దీని మీద ఓకే దీనికి ఆమ్లెట్ బాగా వచ్చింది. అదేంటిది గర్గర్గా ఉంది. గర్గర్గా ఉందా శారీ? అది మెత్తకుందా శారీ? గర్గ ఉంది అంటున్నా. బాగుంది. అది గుడ్డ మృదువుగా ఉందా? అది
కొంచెం బర్క్ అదే బరబరగా ఉంది, అది నేను చెబుతుంది. ఓకే, రాజీ ఫంక్షన్లప్పుడు క్రిస్మస్ పండగ అండి రాజకుమారి వేసుకునేది ఇది. రోజుకో చీర కట్టుకుంటా. కట్టు, నీకు ఎందుకు రాజీ, మీ ఆయన నాకు దిగులు. రాజీ 2 శారీస్ అయిపోయినాయి, అది ఇది ఇదిగో. ఓకేనండి, 2 శారీస్ అయిపోయినాయి కదా. తర్వాత వచ్చేసి ఈ శారీ ఐస్ క్రీమ్ శారీ అండి. ఐస్ క్రీమా? ఏమండి ఐస్ క్రీమ్ దీనికి? ఐస్ క్రీమా తిను మరి. చాలా సార్లు చూస్తూ ఉంటారు, మా అత్తగారు మా వదిన గారు కట్టుకున్నారు. వాళ్ళని చూసి ఈ శారీ కొంచెం ఓవర్ తగ్గి, మరి ఓవర్ ఎక్కువైంది రాజీ. ఓకే, ఇది వచ్చి కూడా చాలా ఐస్ క్రీమ్ శారీలో మరి ఏ ఐస్ క్రీమ్ చెప్పలేదు. సరే రాజీ, బ్లాక్ ఐస్ క్రీమ్ బాగుంది. నువ్వు బ్లాకు, ఆ శారీ బ్లాకు. ఓకే, కేక. ఓహో, ఒకసారి కిందకి ఇలా చూపిస్తున్నావా శారీస్? నెక్స్ట్ బావకి చాలా బాగా నచ్చిందండి ఇది. ఈ మూడిట్లో కంటే ఇది ₹1 ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఈ శారీ తీసుకున్నానండి. అంటే రోజువారీ శారీగా చూడడానికి అయితే బ్రహ్మాండంగా ఉంది. రాజకుమారి వేసుకో. అబ్బో, ఇంకా ఇది ఇచ్చిందా పళ్ళు? నాకేం తెలుసు. బ్లౌజ్ ఇది బాగుంది రాజీ శారీ. ఇలాంటి తీసుకోవాల్సింది ఇంకా 3 కలర్స్ ఇంకా చాలా బాగున్నాయి. నేను చూడలేదు మా శారీ బాగుంది. ఇది ఇంత చూపిస్తే పళ్ళు అవి చూపి. అయ్యి చర్చికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి రోజు శారీ లాగా, ఇది వర్క్ శారీ లాగా ఉంది కదా, కానీ డైలీ వేర్ శారీ అది. ఈ మొత్తం కలిపి ఎంత బడ్జెట్లో రావచ్చు కామెంట్ సెక్షన్ చెప్పండి అండి. దాన్ని బట్టి నేను కూడా తర్వాత కామెంట్లో నేనే పిన్ చేస్తాను ఇది ఎంత రేటే అని చెప్పేసి. కానీ మీ ఉద్దేశం చూసుకొని రాజకుమారి ఎక్కువ రేటు చేసిందా తక్కువ రేట్లో తీసుకుందో మీ కామెంట్ సెక్షన్ చెబితే దాన్ని బట్టి రాజకుమారిని అరవటమా తిట్టడమా చేస్తారు. ఎక్కువైంది తక్కువైంది అని చెప్పేసి మన సబ్స్క్రైబర్లు ఇంత తక్కువకి వస్తాయని చెప్తే నువ్వేంది రాజు ఇంత డబ్బులు పెట్టేవి నా వృధా చేసావు చెప్పేసి నేను అరుస్తాను అనమాట. సరే బుట్రాజు, శారీస్ అయితే బాగున్నాయి, కట్టుకుంటే మాత్రం అదిరిపోతావు. ఇంకేంది సంగతులు? నవ్వు ఇంకా తననా దీంతనా అది అంటాను. చంద్రముఖికి నకల ఏం చూడగానే వచ్చి చూసావా పూనకం రారా. సరేనండి, ఇంకా ఇవి రేపు రాజకుమారి ఇంకా విజయవాడలో కట్టుకొని ఎంత చక్కగా కనబడబోతుందో చూడండి, సరేనా? ఈసారి ఇంకా బాగుంది. నాకు ఈ మధ్య చీరలు అంటేనే అసలుకి నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. రాజకుమారి చూడంగానే చీరల మీద ఇంట్రెస్ట్ పడుతుంది. అవునా కదా? ఇక్లీ కదా. ఓకేనండి, శారీస్లో ఈ 4 శారీల్లో ఏ శారీ బాగుందని చెప్పేసి కామెంట్ చెప్పండి. అలానే ఈ 4 శారీలు ఎంత అవుతాయో చెప్పేసి కామెంట్ కూడా చెప్పండి. రాజకుమారి సాయంత్రం యుద్ధం ఉంది. మీరు అనుకున్న ప్రైస్కి తక్కువ ఉంటే ఏమీ లేదు, ఎక్కువ ఉంటే మాత్రం అంతేనా? సరే, బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. శారీస్ మొత్తం ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కామెంట్ చేయండి, సరేనా? బాయ్ బాయ్. మాట్లాడు ఇంకా ఇంకేం మాట్లాడాలి? ఏంది కడుతున్నా? సరేనండి, శారీస్ ఉన్నాయి కదా ఈ మిషన్ మీద దగ్గర ఫేస్ అవ్వట్లా. ఆ మిషన్ మీద వేసేసి బ్లౌజ్ మొత్తం నీట్గా కుట్టించేసుకొని మా బుడ్డడు ఫంక్షన్ రోజు కట్టుకుందాం. చూద్దాం మరి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. మా బుడ్డడు లైక్ కొట్టండి. బాయ్ అన్నాడు కూడా.